ఇది వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు అనేవి బయటపడతాయి శరీరంలో? జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్లో లక్షణాలు ఉంటాయి. అక్యూట్ కిడ్నీ డిసీజ్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ ఉండడము, లేదా కడుపు నొప్పి రావడము, యూరిన్లో మంట రావడము లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా కడుపు నొప్పి రావడం, లేకపోతే యూరిన్లో బ్లడ్ రావడం లాంటిది ఉంటుంది. అండ్ గ్లోమరులో నెఫ్రైటిస్ అంటే మన ఆటోఇమ్యూన్ అట్లాంటివి ఉన్నప్పుడు మొహము కాళ్ళు వాయడము, యూరిన్ ఎట్లా నురగ రావడము, యూరిన్లో బ్లడ్ రావడం లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇప్పుడు ఏదైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసి అది క్రానిక్ కిడ్నీ డిసీజ్కి లీడ్ చేస్తుందో, అవి మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మాత్రం సిమ్టమ్స్ ఏవి ఉండవు. జనరల్గా లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళకి ఏవి సిమ్టమ్స్ ఉండవు. మొహం వాయడం కానీ, కాళ్ళు వాయడం కానీ అలాంటివి ఏవి ఉండవు. ఒకే ఒక సిమ్టమ్ రాత్రి టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళడం లాంటిది ఉంటుంది. అది కూడా కొంతమందిలోనే ఉంటుంది అనమాట. అందుకే కిడ్నీస్ 85 to 90% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు. అందుకే డైరెక్ట్గా చాలా మంది పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లోనే ప్రెజెంట్ అవుతుంటారు.